వినాయకుడి పేర్లలో ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, డుండి వినాయకుడు. ఈ పేరు ఎందుకు వచ్చిందో, ఆయన పాత్ర ఏమిటో పురాణాల్లో విశేషంగా చెప్పబడి ఉంది. డుండి అంటే అన్వేషణ, భక్తుల కోసం ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 ఫలాలను వెతికి ఇచ్చే శక్తి ఆయనది. అందుకే బ్రహ్మదేవుడు ఆయనకు ఆ శక్తిని ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి. ఒకప్పుడు కాశీని దేవదాసు అనే రాజు పాలించేవాడు. ఆ సమయంలో శివుడు కాశీని విడిచి మంత్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. శివుణ్ణి తిరిగి కాశీకి రప్పించేందుకు సూర్యుడు, యోగినులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కష్టమైన పనిని వినాయకుడికి అప్పగించాడు. విఘ్నేశ్వరుడు జ్యోతిష్య రూపంలో కాశీరాజును కలిశాడు. రాజు మనసు చదివి, ఇప్పుడు నీకు మోక్షం పొందే సమయం వచ్చిందని తెలిపాడు. త్వరలోనే ఉత్తర దేశం నుంచి ఓ బ్రాహ్మణుడు వచ్చి నీకు ఉపదేశం చేస్తాడని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు అసలు విష్ణుమూర్తే. ఆయన దేవోదాసునికి రాజ్యపాలనపై విరక్తి కలిగించి శివలింగాన్ని ప్రతిష్ఠ చేయించి చివరకు రాజును మోక్షానికి చేర్చాడు. ఈ సంగతిని ఆకాశవాణి ద్వారా తెలుసుకున్న శివుడు ఆనందపడి మందర పర్వతాన్ని విడిచి తిరిగి కాశీకి వచ్చాడు. తనను తిరిగి కాశీకి రప్పించినందుకు డుండి వినాయకుడిని స్వయంగా శివుడు స్తుతించాడు. అందువల్ల ప్రతిరోజు డుండి వినాయకుడిని దర్శిస్తే మంచి బుద్ధి, సమయస్ఫూర్తి కలుగుతుందని వరమిచ్చాడు. కాశీలో 56 రూపాల్లో గణపతి పూజలు అందుకుంటారు. వాటిలో అత్యంత మహిమాన్వితమైన రూపం డుండి వినాయకుడు. అదే డుండి గణపతి ఇప్పుడు విజయవాడ భవానీపురంలో కూడా అత్యంత విశిష్టంగా కొలువే ఉన్నాడు. విజయవాడ డుండి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల ఎత్తిన భారీ విగ్రహాన్ని నిర్మించారు. 45 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు గల బలమైన ఐరన్ ఫ్రేమ్పై విగ్రహం కట్టారు. 60 రోజుల పాటు 50 నుంచి 60 మంది కూలీలు రాత్రింబగళ్లు శ్రమించారు. విగ్రహ రూపకల్పనలో స్వామివారి ఆయుధాలు, రత్నమాల, చేతులు, పూర్ణకుంభం అన్ని స్పష్టంగా కనిపించేలా తీర్చిదిద్దారు. స్వామివారికి 2 వైపులా, ఒకవైపు కన్యక పరమేశ్వరి అమ్మవారు, మరోవైపు శివుడి విగ్రహం ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా వాటర్ కలర్స్తోనే రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. డెబ్బై 72 అడుగుల విగ్రహాన్ని నేరుగా నిమజ్జనం చేయడం అసాధ్యం. అందుకే ముందుగానే ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. విగ్రహంలోనే 1500 మీటర్ల పైప్ లైన్ అమర్చి స్ప్రింక్లర్లు జోడించారు. పండుగ ముగిసిన తర్వాత మోటార్ల ద్వారా నీరు పంపించి లోపల నుంచే విగ్రహం కరిగేలా చేస్తారు. విజయవాడలోని ఈ 72 అడుగుల డుండి వినాయకుడు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం, పర్యావరణ హితమైన ఆచరణకు ఉదాహరణ. కాశీలో శివుణ్ణి తిరిగి రప్పించిన మహాగణపతి ఇప్పుడు విజయవాడలో వేలాది భక్తుల మనసులను గెలుచుకుంటున్నాడు. ఈ డుండి గణేష 4 దఫాలుగా ఐడియల్ ఇక్కడికిక్కడే మెల్ట్ చేయడానికి వీఆర్ స్పెషలైజ్డ్ డిజైనర్స్ ఇన్ దిస్ మెల్టింగ్. అండ్ ఈ డుండి గణేష విగ్రహానికి టోటల్ ఇంటర్నల్ పైప్ లైన్, స్ప్రింక్లింగ్ సిస్టమ్, హై ప్రెషర్ నాజల్స్ ఇవన్నీ పెట్టి ఒక నిమజ్జనకి 1 గంట ముందు మేమేం చేస్తామంటే ఇంటర్నల్గా ఈ ఐడియల్ని మెల్ట్ చేసేస్తాం త్రూ వాటర్ అండ్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ దట్ 1 గంట తర్వాత ఈ ఫైర్ సిబ్బంది వచ్చి ఈ వాటర్ స్ప్రింక్లింగ్ ఎక్స్టర్నల్గా ఇచ్చేస్తే ఐడియల్ ఇక్కడికిక్కడే కరిగిపోద్ది. ఇది ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడికి వీఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ అవుట్ యాజ్ అవర్ అసోసియేట్ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ దిస్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దిస్ డుండి గణేష పీపుల్ అండ్ కమిటీ మెంబర్స్. ఈ కార్సిద్ధి వినాయకుని విగ్రహం ఎంతో అందంగా, చాలా 72 అడుగులు అంటే ఉభయ రాష్ట్రాల్లో చాలా హైట్ లో ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరి అదేవిధంగా వినాయకుడికి ఇరువైపులా, ఒకవైపు 21 అడుగుల నగరేశ్వర స్వామిని, మరోవైపు 21 అడుగుల వాసవయ్య మాతని, అమ్మవారిని, కన్యక పరమేశ్వర అమ్మవారిని కూడా కొలువు తీరునున్నారు. మరి ఈ 9 రోజులు చక్కగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కమిటీ వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా ప్రతిరోజు దర్శనానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా అన్నదానాలు కానీ, ప్రసాదాలు కానీ చాలా చక్కగా చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అతిరథ మహారాజులు, స్టేట్ నాయకులు అందరూ ప్రతి ఒక్కళ్ళు విచ్చేయడం జరుగుతుంది. మరొకసారి డుండి సేవా సమితి వారి, విగ్రహ సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ 9 రోజులు కూడా ఈ కార్యక్రమాలు నవరాత్రులుగా 9 రోజులు జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా స్వామివారికి ప్రీతికరమైన వస్తువులను నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అది వచ్చిన భక్తులందరికీ కూడా
మేము ప్రసాదంగా పంచడం జరుగుతుంది. కులమతానికి అతీతంగా కూడా ప్రజలందరూ వచ్చి స్వామివారిని భారీ ఎత్తున దర్శించుకుంటుంటారు. ఎక్కడెక్కడి నుంచో వేల మంది జనాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తుంటారు. వీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో కూడా వరదల్లో కూడా మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక బ్రిడ్జిలాగా ఐరన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి స్వామివారి దర్శనం చేయించడం జరిగింది. అలాగే ఈసారి కూడా మేము ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా భారీ బారికేట్లు ఏర్పాటు చేసి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, అలాగే భక్తులకి సౌకర్యాలకి అన్నీ కూడా వారికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా గుండి గణేష్ సేవా సమితి ద్వారా కోరుతాం.